ఇడ్లీ తినలేం, ఫోన్ కొనలేం. వీని చూడురా, వీని బహురూపాల వేషాలు, ఈ పేపర్ బహురూపాల వేషాలు, వీళ్ళ వీళ్ళ టాపిక్ డైవర్షన్ కథలు, ఈ పేపర్ చూడుర్రి, వీళ్ళ కథలు చూడుర్రి. కాదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, నీ ఇంత పెద్ద మునగాన్ని నేను ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, నాకు రేవంత్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ గారైనా, జగన్ గారైనా నాకు అంతా ఒక్కటే, నాకు ఈ విభేదాలు లేవు, నాకు ఒక లీడర్ను పొగిడేది లేదు, ఒక లీడర్ను తగ్గించేది లేదు అన్నావు. సిగ్గులేని మరి ఆంధ్రజ్యోతి పేపర్, చంద్రజ్యోతి పేపర్, ఆర్టీసీ కార్మికుడు సమ్మె ఎత్తా అంటే నీ ముఖానికి నీ కనబడలేదా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె? ఇడ్లీ కొనలేము, ఫోన్ కొనలేము, ఇడ్లీ తినలేము, గీదా ఇప్పుడు రాసుకొచ్చేది సన్యాసి వార్తలు. ఇడ్లీ ఎవరు తింటలేడా అసలే? ఇడ్లీ దొరుకుతలేదా? చూడు వీళ్ళ కథలు చూడు. అంటే ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించవలసి వస్తుందో, ప్రభుత్వానికి ఎక్కడ నొప్పి తగులుతుందో, ప్రభుత్వానికి నొప్పి తగిలితే రావాల్సిన బంద్ అయితే ఏమో గింత భయమా రాధాకృష్ణ గారు? పేపర్ పెట్టుకునే దేనికి? దమ్మున్న ఛానల్, దమ్మున్న జర్నలిజం, దమ్మున్న పేపర్. ఈ రాధాలకేం తక్కువ లేదు. ఏది నీ దమ్ము? ఏదా నీ దమ్ము రాధాకృష్ణ గారు? ఆర్టీసీ కార్మికులు సమ్మెత్తాన్లు చిన్నగా రాసుకొచ్చిండ్రు. ఇక్కడ బ్యానర్ పేపర్ రాసుక రాకుండా బ్యానర్ ఈ రోజుకి ఏంటిది హైలైట్? ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె హైలైట్. దాన్ని ఎక్కడ రాసుకురావాలి, ఇక్కడ రాసుకురావాలి. ఆఖరికి అధికారంలో ఉన్న పేపర్ రాసుకొచ్చింది కాదే టాప్ వార్తగా. నువ్వేం చేసినావు? దీనికి ఎన్నో ప్రయారిటీ ఇచ్చినావు నువ్వు? ఇక్కడ ఇస్తాగా, ఇక్కడ చిన్నగా. గిదేనా నీ పద్ధతి? దమ్మున ఛానల్ అంటున్నావు కదా, నీకు దమ్ముంటే వార్త వచ్చి ఇక్కడ ఉండాలి టాప్ ప్రయారిటీ కింద. ఇడ్లీ కొనలేము అనేది ఇప్పుడు పెద్ద వార్త అయిపోయింది. ఇడ్లీ తినలేం, ఫోన్ కొనలేం, యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ధరల మంట. ఇది స్టోరీ అల్లిండు, లైవ్ వార్త కాదు ఇది, బ్రేకింగ్ న్యూస్ కాదు ఇది, జస్ట్ ఒక స్టోరీ. ఆ స్టోరీకి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ధరల మంట. నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దాకా పెరుగుదల. ఫోన్లపై 15% వరకు అదనపు భారం. 6,500 ఉన్న టీవీ ఇప్పుడు 10,000. గత ఏడాది 32,000 ఏసీ ఇప్పుడు 40,000. మందులు, నిర్మాణ సామాగ్రి ధరలది అదే తీరు. హర్మూజ్ మూసివేస్తూ సరఫరా వ్యవస్థకు దెబ్బ. రూపాయి విలువ పడిపోవడంతోనూ ప్రభావం. కనీసం 8 నుంచి 15 వరకు అదనపు భారం. ధర భారంతో విలువలాడుతున్న సాధారణ జనం. ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా ఇడ్లీ రవ్వ రావాలి అక్కంచెల్లి. ఇటు ఆ పోపు వేసుకునేటి, ఆ ఇడ్లీ చేసుకునేటి, లేకపోతే ఆ ముంచుకొని తినేది ఏంటిది అది ఇడ్లీలో చట్నీ, ఇవన్నీ హర్మూజ్ జలసంధి ద్వారా రావాలా? ఈ స్టోరీ అల్లినావా? రేవంత్ రెడ్డి ఎక్కడ బాధపడతా అని ఈ స్టోరీ అల్లినావు. స్టోరీ